నార్మల్ గా స్కిట్ చేస్తేనే అదోలా ఉంటది, మరి తాగేసి స్కిట్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. లెట్స్ వెల్కమ్ కిరాక్ ఆర్పి అలాంగ్ విత్ స్టీవ్. అరే మోహన, ఈ రోజు ప్రోగ్రామ్ అదిరిపోవాలరా. అవునరా, ఎర్రగా తీసేయాలరా. అవును, ఈ ఈవెంట్ మేనేజర్ ఏడ్రా? అవునరా, టైం అవుతుంది, ఇంకా రాలేదేంటి? ఎక్కడ పెట్టాడు? మేనేజరా? ఒకటే ఒక్కడు మునగాడు, ఊరే మెచ్చిన పనివాడు, తలుంచడు ఏనాడు, తల ఎత్తుకు తిరిగే మునగాడు. ముందుగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి ఈవెంట్ లో భాగంగా మొట్టమొదటిగా మనం కోలాటం చేసుకుందాం. అందుకనే ఈ 2 కర్రలు తీసుకొచ్చాను. ఆ కర్రలు 2 కలిపి మీకు నచ్చలేదా? మీకు ఏం కావాలో మీరే చెప్పండి. జబర్దస్త్ జబర్దస్త్ జబర్దస్త్. నిజమే, ఇవాళ జబర్దస్త్ కి చాలా మంచి రేంజ్ ఉంది. ఓ పని చేద్దాం, హైపరాజుని పిలిపిందాం. వద్దు వద్దు, పిచ్చినా కూడా 35 లక్షలు వ్యూస్ ఆడికి. ఒకసారి చూడండి కావాలితే. నూనె ఇలా ఎందుకు ఫోన్ ఏది? ఓ పని చేద్దాం, మైకేల్ జాక్సన్ కి ఎంత పేరు ఉందో డాన్స్ ఆడికి అంత పేరు ఉంది. మార్వెలస్ మహేష్ ఆడు ఓకేనా? ఒరే మీరు అలా చచ్చిపోతున్నారు ఏంటో, మీకు ఎవరు కావాలో మీరే చెప్పండి. మీరు ఏ ఊర్రా? తెలిసిపోతుంది, అందుకని అన్ని అడుగుతున్నారు మీరు. నేను వెళ్ళాను, తీసుకొస్తాను, కూర్చోండి. నాకు తెలిసి ఆర్పీది 306 రూమ్ అంటే డెఫినెట్ గా ఇటు 307 ఉంటాడు. ఎందుకంటే ఇడికి మెంటలు కదా, జనాలు చెప్పింది ఇడు ఎండవు. సార్ కమేన్. అవును, నీ పేరు బిర్యానీ చేస్తుంటావా? నా పేరు మహేష్ అండి, ఈవెంట్ మేనేజర్ అండి. ఏమంటే మీ స్కిట్లు చూస్తానండి, భలే ఉంటాయండి. అసలు ఒక్కడు కూడా మిస్ అవ్వని తెలుసు. ఒక్కడ కూడా చూడలేదు, నాకు అర్థమైందిలే. మీకు ఎలా తెలుసు? చూసుంటే ఈవిడికి నన్ను ఎందుకు పిలుస్తావు నువ్వా? సర్లే కానండి, సినిమాలు వస్తున్నాయా? చాలా వస్తున్నాయి రా. బొమ్మను చూసండి, మళ్ళీ థియేటర్ నుంచి వెళ్ళిపోతుంటాయి. కొట్టానంటే మొహం పగిలిపోతుంది. ఏమనుకుంటావు నా గురించి? మొన్న నేను హిట్ కొట్టాను తెలుసా? ఎన్ని దోమలు వచ్చాయి మొత్తం? స్టేజ్ ఓకేనా? అక్కడ సూపర్, అదిరిపోయింది. జనాభా కోలాహలం, చచ్చిపోతున్నారు జనం అక్కడ. అదిరిపోయినట్టు సూపర్ గా ఉంది. ఎంట్రీ ఫీజు ఎంత పెట్టారా? 5 రూపాయలు పెట్టానండి. వచ్చేది కిరాక్ ఆర్పి, కాలు కొడితేనే వాడు అద్భుతంగా చేస్తాడు. 5 రూపాయలు ఇంకో 2 రూపాయలు పెంచుకోవచ్చు కదా. ఎగ్జిట్ ఫీజు వేయి పెట్టానండి. వెంకటేశ్వర ఆ విల్లా బుక్ చేయరా? బ్లాక్ లో కొనుక్కుంటున్నారండి ఎగ్జిట్ ఫీజు. వెంకటేశ్వర మురారి కార్ కూడా బుక్ చేయరా? పెరారీ ఆడి కార్ బుక్ చేయ. మన ఫంక్షన్ ఎందుకు? మన ఫ్లాట్ కింద కదా ఈవెంట్, కింద మెట్లు దిగితే చాలు. సరే, ఒక ఆటో వేసుకుని 10 కిలోమీటర్ల దూరం వెళ్తాను, అక్కడ పంపించు ఆడి కారు. ఇప్పుడు అర్థమవుతుంది నీకు ఎందుకు ఈవెంట్లు రావట్లేదు. బయటికి పోరా. ఎర్రగట్టుకి వెళ్తున్నావా? ముందు తగ్గిపోద్ది. ఎన్ని రోజులకి ఇచ్చాడు ఆట ముందు? వెంకటేశ్వర ఎర్రగడ్డకి ఎప్పుడు వెళ్దాం? ఎర్రగడ్డ ఏంది ఇది? నాకు అర్థమే కాదు. అలాంటప్పుడే తలకాయ నొప్పి పెట్టి సెలబ్రిటీగా పుట్టడం చాలా కష్టం. నేను ఏదేదో పేర్లు పెట్టేస్తారా? హలో హలో, ఏమన్నా మీరు తాగున్నారు కదా? నీకే తెలుసు. ఫోన్ అడుగుని పవర్ బ్యాంక్ సేవలో పెట్టుకుని తిప్పుతుంటానే. వీడు చెప్పిన మాట ఏంటంటే, నాకు నీకన్నా గొప్పవాడు ఎవడు? నాకెవడు? ఓరి బాబోయ్, ఇప్పుడు దాకా స్కిట్ నే మోసని కాడ నుంచి నెల తీసుకో. కుర్రోళ్ళు రే, నేను చెప్పానా అచ్చు చూడడానికి ఆర్పి మనిషిలాగే ఉంటాడని? ఆర్పి గారు ఒక సెలబ్రిటీ మన ఊరికి వచ్చారంటే ఎంత జాగ్రత్తగా ఉండాలా? మా ఊరి ప్రెసిడెంట్ అన్నారు కదా, ఇతనే దీని అంతకు కారణం. నమస్కారం ఆర్పి గారు. ఈ యదవని వద్దు వద్దంటే ఇన్సావలేదు. బాబు, ఊరు ప్రెసిడెంట్ అనుకుని చూడకుండా షేక్ ఇస్తే షేక్ చేసి పారేశాడు. అతనేం వంగి తాగి పడుకోలేదు. నీకేమన్నా అర్థం అవుతుందా? ఏదో కొంచెం 2 సుట్లు వేసాడు. అయినా దంగల్ సినిమా చూడలేదు మీరు? చూసా, ప్రయోగం చాలా బాగుంది. అది ప్రయోగం హిట్ అయింది కాబట్టి దంగల్, లేకపోతే అర్థమైంది. ఓహో, అదేందా బాబా అలా అంటాడు? అది అతనికి మేన్ రకంగా వచ్చిన మేనరిజం. అది ఆర్పి గారిని ఏదన్నా అడగాలనుకుంటే అడగండి రా. హాయ్ చెప్పాలి, హాయ్ చెప్పాలి. సరే, ఆయన చెప్పండి. పనికి మళ్ళీ ఏం లేదు. నైట్ టైడ్ అయిపోయాడు, సర్ ప్యాకెట్లు అయితే తెచ్చుకుని బట్టలు ఉతుక్కోవడానికి. ఏమి లేదు, ఆయన చెప్పి చెప్తారా? చెప్పు. ఇదే బాబా, ఎందుకు పడిపోయా బాబా? అదే జనాలు అతను లైఫ్ ఇచ్చారు కదా, వాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. ఇదిగో రిబ్బన్ కటింగ్ చేద్దాం. రిబ్బన్ కటింగ్ అంతే కదా? చప్పట్లు కొట్టండి రా. బాబు దరిద్రం,
రిబ్బన్ కట్ చేయమంటే ఇలా మీద పడిపోయాడు దరిద్రం. అంటే నేను కత్తులు అంటుంది, నాకు కత్తిరలు ఏం అవసరం లేదు అని చెప్పి సింబాలిక్ గా చెప్తున్నాడు. దీంట్లో ఇంత మీను ఉంది. అని పక్కన పెట్టండి. మా ఊరోళ్ళ సంతోషం కోసం ఒక పులిని తీసుకొచ్చాం. ఆర్పి గారు ఈ కొబ్బరికాయ కొట్టి అది ప్రారంభిస్తే పులిని ఊరలంతా చూసి సంతోషపడతారా? ఎన్నోసార్లు స్కిట్లు కొట్టలేదు, అయినా సరే కాల్ కొట్టాడు. ఎందుకు కొట్టడు? ఇదిగో కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తారా? ఇదేంటి పులిబోన్లోకి వెళ్ళాడు? అబ్బా మాకు తెలియదా? ఆయన వంగి తాగి పులిబోన్లో పోలేదు, మనుషులతో సమానంగా జంతువులను కూడా చూడాలంటున్నాడు. తెలియదా? కూడా తాగేసి వచ్చాడు. రాని మేనేజ్ చేయలేక చచ్చిపోతున్నాను. ఇందాక నుంచి ఆడు పులి దగ్గరికి వెళ్ళాడు. ఏం చేయాలి ఇప్పుడు? అబ్బా ఇప్పుడు మరి మీ వాడి పరిస్థితి ఏంట్రా బాబు? ఆడి పరిస్థితి వదిలే, దాని పరిస్థితి గురించే భయం వేస్తుంది నాకు. నాగబాబు సార్ తాగుబోతు యాక్షన్ బాగా చేసావు ఆర్పి. గుడ్, రీజనబుల్ ఎంటర్టైన్డ్. ఓకే రోజా గారు ఏంటి ఎప్పుడైనా వెళ్ళావా అలాగా? లేదు లేదు వెళ్ళలేదు. ఫన్నీగా ఉంది. ముందు ముద్దుతో మొదలు పెడతాం. అలాగే. బిస్కెట్ బిస్కెట్ 10 సంవత్సరాల నుంచి ఈ పార్కులోనే ఉన్నా, ఇక్కడే ఉంటా, ఇక్కడే బిస్కెట్లు అమ్ముకుంటా. నేను 15 సంవత్సరాల నుంచి వస్తున్నా. ఆ విషయం తెలుసా? 15 సంవత్సరాల నుంచా? ఎందుకు అంటే దానికి తెలుసురా, దానికి అన్ని తెలుసు, మొత్తం తెలుసు. నిన్నెవడతో వచ్చావు చెప్పు. అన్నయ్యతో వచ్చాను డార్లింగ్. అన్నయ్యతో అంటే తౌడు బిస్కెట్ మీ అన్నయ్యతో వచ్చిందిరా ఇక్కడికి. ఏంటయ్యా ఇన్ని చూస్తున్నావు, రెచ్చిపోతున్నావు ఏంటి? పిచ్చి పిచ్చి వేసి వస్తున్నావా? ఫ్రీగా పైకి వస్తున్నావు ఏంటి? మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. ఆ సౌండ్ కి I love you. ఏమంటుంది వినండి.